హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు సండే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇంకా సండే రోజు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి కరెక్ట్గా 3:30 వరకు, ఆఫ్టర్నూన్ 3:30 వరకు అయితే బీరువాలు కబోర్డులు సర్దడము, అంటే బట్టలు ఉన్నాయి కదా, బట్టల మూటలు అయితే మనం బెడ్రూమ్స్లో అలానే పెట్టేసి ఉన్నాము. కిచెను, ఇంకా హాలు, తర్వాత మెయిన్వి ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడాను సర్దుకున్నాం అనమాట. సో దాని తర్వాత ఇంకా మేమైతే సండే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇంకా టిఫిన్ అవి తినేసి అప్పుడు స్టార్ట్ చేసాము. అమ్మ అయితే ఇంటి నుంచి చికెను, రైస్, సంగటి ఇవన్నీ కూడా చేసుకొని వచ్చిందనమాట. సండే కదా ఆ రోజు, అందుకని చెప్పేసి నేను కూడా చేసుకోరమ్మని చెప్పాను. చాలా రోజులు అయిపోయింది తిని, అందుకోసం అని చెప్పి ఈ హౌస్ షిఫ్టింగ్ హడావుల్లో ఉన్నాం కదా, అందుకని చెప్పి ఈరోజు చేసుకొచ్చేమో తినేద్దామని చెప్పి ఇంకా అమ్మ అయితే మంచిగా రైస్, సంగటి అవన్నీ చేసుకొచ్చి ఉంటే తిన్నాము. అండ్ తినేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అంటే బట్టలు సర్దడము ఈ పనులన్నీ చేశామన్నమాట. కబోర్డ్స్, బీరువాలు. నేను ఇంకా కబోర్డ్స్కి వేయడానికి పేపర్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేస్తాను, కవర్స్. బట్ అవి బుక్ చేశాను, అవి రావడానికి ఇంకా లేట్ అవుతుందన్నమాట. ఇంకా 1 వీక్ పట్టేలాగుంది. ఇంకా అంతవరకు ఆ బట్టలు అలానే మూటలు పెట్టలేం కదా, అడ్డం ఉంటాయని చెప్పేసి ఇంకా మేమైతే న్యూస్ పేపర్స్ అయితే తీసుకొని వచ్చి కబోర్డ్స్లో వేసేసి బట్టలు అయితే సర్దాము. అండ్ ఇంకా అవి 1 వీక్ తర్వాత వస్తాయి ఆ కవర్స్ అయితే. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా సర్దుకుంటా, అప్పుడు చూపిస్తా. కవర్స్ కూడా క్వాలిటీ బాగుండేటివి. 10 మీటర్స్ ఏమో నేను ఆర్డర్ పెట్టాను. అండ్ ఇంకా 3:30 వరకు బట్టలు సర్దామని చెప్పాను కదా, చాలా స్పీడ్గా మా అత్తయ్య, మా అమ్మ, నేను, మా వారు, పిల్లలు అందరూ సర్దామన్నమాట. అందరం తలా ఒక పని చేశాం కాబట్టి చకచకా అయిపోయింది. ఇంకా 3:30 తర్వాత మేము 1 అవర్ టైం ఉందన్నమాట. 4:30 లోపల మేము రెడీ అవ్వాలి. ఎక్కడికి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా వీడియోస్లో, మేము ఊరికైతే వెళ్ళాలి, అమ్మమ్మ వాళ్ళ ఊరికి అని చెప్పేసి. సో అమ్మ నాన్ననైతే ఇప్పుడు తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. కరెక్ట్గా 3:30కి ఇంట్లో అన్ని సర్దడం అయ్యింది. ఇంకా మా అత్తయ్యని బయలుదేరిపించేసి ఊరికి, అంటే మాతో పాటు రమ్మన్నాము. లేదు, ఇంటికి పోవాలి, చాలా రోజులు అయిపోయింది ఇంటి నుంచి వచ్చి, 1 వీక్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళారు అని చెప్పింది. సరే అని మా వారైతే బస్ ఎక్కిచ్చేసి వచ్చారు. ఇంకా అమ్మను కూడా తీసుకెళ్ళి వదిలేసి వచ్చారనమాట. ఇంకా అత్తయ్యని ఒక సైడు, అమ్మను ఒక సైడు వదిలేసి వచ్చి వాళ్ళు వచ్చే లోపల నన్ను రెడీ అయిపోయమని చెప్పారనమాట. సో పిల్లలైతే ఇంకా చకచకా మార్నింగే స్నానం చేసుకొని ఒకరు స్కూల్కి వెళ్ళున్నారు, ఒకరు ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే నార్మల్గా రెడీ అయిపోయారు. బట్ నేను పొద్దున్న నుంచి స్నానం కూడా చేసి ఉండలేదు. ఇంకా బాగా టయర్డ్ అయిపోయాను, బాగా చెమట పట్టేసింది. సరే అని చెప్పేసి నేను కూడాను జస్ట్ ఒక 3 మినిట్స్లో స్నానం చేసుకున్నాను. 2 మినిట్స్లో శారీ కట్టుకున్నాను. నమ్మరు మీరు, నిజంగా ఎంత స్పీడ్గా రెడీ అయ్యానంటే. విషయం ఎందుకు అంత స్పీడ్గా రెడీ అవ్వడం ఎందుకు అంటే, మనకి సండే రోజు ఈవినింగ్ 4:30 to 6 వరకు రాహుకాలం ఉంది కదా. సో అమ్మ నాన్నని తీసుకెళ్తున్నాం కాబట్టి రాహుకాలం ముందే బయలుదేరాలి. వాళ్ళని తీసుకెళ్ళకపోయినా మామూలుగా మేము ఎక్కడ వెళ్ళినా రాహుకాలం ముందే వెళ్తాము. కాకపోతే ఇంకా ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నాం కాబట్టి రాహుకాలం అనేది చూసుకొని వెళ్ళాలి కాబట్టి 4:30కి రాహుకాలం ఉంది. ఆ లోపల నేను పిల్లల్ని రెడీ చేసి, నేను రెడీ అయ్యి, ఇంకా మా వారు రెడీ అయ్యి చక్కచక్క అమ్మ వాళ్ళ ఊరి దగ్గరకు వచ్చి ఇంకా అమ్మ నాన్నని పికప్ చేసుకొని కరెక్ట్గా 4:27కి మేము రాహుకాలం ముందే పికప్ చేసుకొని కార్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. విషయం ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నాం సడన్గా అంటే, అన్న చనిపోయి 3 months అవుతుంది. రేపు అంటే ఫ్రైడేకి మనకి కరెక్ట్గా 13వ తేదీకి మనకి 3 నెలలు పూర్తయిపోయి 4వ నెల పెట్టేస్తుంది. సో 3వ నెల పెట్టినప్పటి నుంచి ఎండింగ్ లోపల అయితే, అంటే మేము 3వ నెల బట్టలు పెట్టాం కదా అన్నకి. దాని తర్వాత ఫస్ట్ అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు మా నాన్నకి తీసుకెళ్ళి తలంటి స్నానం చేపించి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి కొత్త బట్టలు అయితే పెడతారనమాట. దాని తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఆడబిడ్డ కదా, సో నేను తీసుకెళ్ళాలి. దానికోసం అని చెప్పేసి శుక్రవారంకి నెల వెళ్ళిపోతుంది. ఆ లోపల మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అండ్ మేము తీసుకెళ్ళిపోవాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి టైం లేదు నాకు. అసలు ఇంకా హౌస్ షిఫ్టింగ్, సర్దడము, అన్నీ ఎగబెట్టడం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా నా బాధ మీకు అర్థమవుతుంది. అయినా కూడా ఇంకా ఇవన్నీ కూడా నా రెస్పాన్సిబిలిటీనే కదా. నాన్న వల్ల ఏమో బస్సుల్లో వెళ్ళడానికి, ఆటోల్లో వెళ్ళడానికి, నడవడానికి అస్సలు అవ్వదు. కాబట్టి ఇంక మేము కారు ఉంది కాబట్టి ఆ కారులో తీసుకెళ్ళి ఈ పని అనేది చేయించుకొని వచ్చేసామనుకోండి, 4వ నెల పెట్టకముందే 2 ఇండ్లు కవర్ చేసేయాలన్నమాట. 2 కాదు 4 ఇండ్లు. సో చూపిస్తా. ఒకే వీడియోలో మేము 3 ఊర్లు తిరిగేసామన్నమాట. నిజంగా నాకైతే 1% కూడా ఓపిక లేదండి. బాడీలో అసలు ఏ మాత్రం శక్తి కూడా లేదు నాకు. నా ఫేస్ అయితే చాలా నీరసిచ్చిపోయింది, నిద్ర సరిపోవట్లేదు, బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది, ఒళ్ళు అలసట వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్. పనులు చూస్తే ఇంట్లో ఇంకా ఓపెన్ అన్ని పనులు ఉన్నాయి, ఏం చేయాలో ఎలా చేయాలో. దీని మధ్యలో కొన్ని ప్రమోషన్
ప్రమోషన్స్ ఉంటాయి, తర్వాత వీడియోస్ ఉంటుంది, డైలీ మీకు వీడియోస్ ఇవ్వాలి, చాలా చాలా కష్టపడుతున్నాను నిజంగానే, కనిపించను కానీ పైకి. రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చినప్పుడు చాలామంది అన్నారనమాట, అసలు మిమ్మల్ని చూస్తే ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కనిపించదు, మీరు అంత ధీమాగా అంత బాగుంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అసలు మీకు పోయి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అంటారండి. నిజంగా నాకు నవ్వు వస్తుంది. మనకి మెయిన్గా నేను ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా నేను కనిపించను అనమాట ఎవరికి. ఎందుకంటే మన ఈ సొసైటీలో మన ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే ఎత్తి ముందరేసుకొని అందరికీ చెప్పుకుంటామో మన వాళ్ళని, అక్కడే మనకి ప్రాబ్లమ్స్ మెయిన్గా క్రియేట్ అవుతాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ మనం ఎంతమందికి చెప్పుకున్నా అవి సాల్వ్ అవ్వవు. కాబట్టి మనలో పెట్టుకొని మనం ఏమేం చేయాలో అవి చేసుకుంటూ ముందుకెళ్ళాలి కానీ ఏడుస్తూ కూర్చోనో బాధపడుతూ కూర్చోనో ప్రాబ్లమ్స్ అందరికీ చెప్పుకుంటూ ఉంటే సాల్వ్ అయ్యేటివి కాదు కదా. అందుకే ప్రాబ్లమ్స్ అన్నీ మా ఫ్యామిలీ వరకే పెట్టుకొని బయటకి మాత్రం నేను నలుగురిలో అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్లే ఉంటానన్నమాట. సో అది విషయం అయితే. అందుకే నేను నమ్మరు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. ఇంకా నెక్స్ట్ అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, రాగానే బయటనే పెట్టి నాన్నని తలంటి 3 సమురులతో తలంటేసి స్నానం చేయించుకొని వచ్చిన తర్వాత కొత్త బట్టలు అయితే తీసుకొచ్చుంటారు. ఆ కొత్త బట్టలు అయితే నాయనకి ఇస్తారనమాట. అవి వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఇంట్లోకి రాకముందే పెరుగన్నం కానీ లేకపోతే మజ్జిగ కానీ ఇస్తారనమాట. అవి తాగేసిన తర్వాత స్వీట్ ఏదన్నా ఇస్తారు. ఆ స్వీట్ కూడా తినేసిన తర్వాత గడపకైతే అంటే అవి తినకముందే గడపకైతే పసుపు కుంకుమ పెట్టి పూజించుంటారు. అక్కడ హారతి ఇచ్చేసి ఇంకా స్వీటు తర్వాత మజ్జిగ ఇస్తారనమాట. అవి తాగి తినేసిన తర్వాత పూజ గదిలో అయితే దీపం వెలిగించి పెట్టుంటారు. అక్కడ వచ్చి దీపం చూసుకొని దండం పెట్టుకోవడమే. మళ్ళీ దాని తర్వాత ఇంట్లో కలిగింది ఏదైనా చేసి పెడతారు కదా, వంటలు వార్పులు, ఇంకా అవి తినడము. ఆ నైట్ అక్కడే నిద్ర చేసేసి మళ్ళీ మరుసటి రోజుకి వచ్చేస్తాము. మళ్ళీ సెకండ్ డే నైట్ అయితే అక్కడ నిద్ర చేయకూడదు అనమాట. అది సాంగ్యం అయితే మా సైడు. అండ్ ఇంకా అక్కడ నుంచి సడన్గా మళ్ళీ బయలుదేరాం కదా. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కూడా సాంగ్యాలు చేసేసుకొని అక్కడ నుంచి కూడా ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికంటే అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. రెండు కూడా పక్క పక్కనే ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే కమ్మన్పల్లి బైరెడ్లపల్లి దగ్గర, అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఊరు అయితే జాలార్పల్లి అనమాట. సో రెండు పక్కనే ఉంటుంది. కాలు నడకను వెళ్ళే వాళ్ళం మేము చిన్నప్పుడు అయితే, చాలాసార్లు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము చెరువు కట్ట దగ్గర. బట్ ఇప్పుడు రోడ్ అయితే మంచిగా ఉంది. నాన్న కూడా నడవలేరు కాబట్టి మేము ఇంకైతే ఇది ఊర్లోకి ఎంటర్ అనమాట. ఇక్కడ బస్సు ఆపుతారు, మామూలుగా బైరెడ్లపల్లి రూట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాము. రాగానే ఇంక ఇక్కడ పాప అనమాట. ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోస్. సో మన పలంనేరులోనే గవర్నమెంట్ హాస్పిటల్లో తన డెలివరీ అయ్యింది, మా అన్న కూతురు. సో తనే అనమాట. ఇక్కడైతే బాలింత కదా, ఇక్కడే ఉంది. ఇంకా పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా చేయించాలి. ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ వస్తారు పలంనేరుకైతే వాళ్ళు. సో ఇంకా పాప అయితే బాగా నిద్రపోతుంది. యాక్చువల్లీ శుక్రవారం రోజు అంటే మనము పాలు పొంగిచ్చాం కదా, ఆ రోజే పురుడు స్నానం అయితే చేపించారనమాట. కాకపోతే మేము ఆ రోజు పాలు పొంగిచ్చాము, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేము రాలేకపోయాము. సో అది మిస్ అయ్యాము కాబట్టి ఇంకా పనిలో పని 2 పనులు అయిపోతుందన్నమాట. నాన్న ఇల్లు దూరడము అలాగే బిడ్డను చూసుకెళ్ళడం 2 అయిపోతాయని చెప్పేసి మేమైతే ఇంకా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము, అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అందరం కూడా రాగానే పాపతోటి కాసేపట్లో ఆడుకున్నాము. నిద్రపోతూనే ఉంది, లేవట్లేదు. ఇంకా మా అన్న మా పెద్దమ్మ కసువు కోసుకురావడానికి వెళ్ళారనమాట. ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవే అనమాట మా అన్న వాళ్ళు చేసే పని. అండ్ నేనైతే గర్వంగా చెప్పుకుంటాను, మనమేమి జాబులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఉద్యోగాలు అలా ఉంటేనే చెప్పుకోవాలి అనేది ఏముండదు. సో మా వృత్తులు ఏముంటాయో వాటిని మేము చూపించుకోవడానికి అస్సలు మేము బాధపడము, సిగ్గుపడము. సో మా అన్న అయితే మంచిగా ఆవులు మేపుతారు, పాలు పిండుతారు, పాలు అమ్ముతారు. సో మెయిన్గా వీటిని పెంచడం అంటే బాగా ఇష్టం అనమాట. గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సేల్స్కి పెడతారు. అంటే వీళ్ళు వారం అంతా పెంచి వాటిని వారంకి ఒకసారి అట్లా అమ్ముతారు కదా సంతలకు తీసుకెళ్ళి, అలాంటి వ్యాపారాలు చేస్తారనమాట. లక్షణంగా దేవుడి దయ వల్ల బాగున్నారు అందరూ కూడాను. సో మా అన్నకైతే 2 కూతుర్లు 1 కొడుకు అనమాట. 2 కూతుర్లకి పెళ్ళి అయిపోయింది. పెద్దమ్మాయికి అయితే పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళే. అండ్ చిన్నమ్మాయికి ఇప్పుడు 3 ఇయర్స్ బాబు అండ్ ఇప్పుడు పాప అనమాట. ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అయితే 10th క్లాస్ చదువుతున్నాడు అనమాట. తను కూడా ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇంకా మా పెద్దమ్మ కూడా కసువు కోసుకొని వచ్చేసింది. మా అన్నయ్యలు తీసుకొచ్చేసారనమాట మేము వచ్చామని చెప్పి. అండ్ ఇంకా అందరం కూడా అప్పటికి టైము 6:30 అట్లా అయిపోయిందిలేండి. మేము వెళ్ళేసరికి మేము ఒక 1 అవర్ ఏమో ఉన్నాము అక్కడనే. ఇంకా మేము వెళ్ళామని చెప్పేసి అంటే పురుడు స్నానం చేయించిన రోజు ఫంక్షన్ చేశారు కదా, అప్పుడు కూడా మేము వెళ్ళలేదు కదా అని చెప్పి ఈరోజు అయితే ఇంకా మంచిగా నాన్ వెజ్ అయితే వండారనమాట. నేనైతే రసము రైస్ వేసుకున్నా అండ్ బోటీ ఫ్రై చేస్తున్నారనమాట. పొటేల్ బోటీ ఫ్రై, ఎగ్ ఫ్రై, తర్వాత ఇంకా మటన్ అంటే తలకాయ కాళ్ళు ఉంటాయి కదా,
సో అది పాయ లాగా చేస్తున్నారనమాట. అవన్నీ కూడా తినేసి కొద్దిగా తిన్నాము. ఇంక తినకపోతే ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి తినేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అంటే అమ్మ వాళ్ళ అన్న అనమాట. అమ్మకి 5 మంది అన్నలు కదా, వాళ్ళల్లో ఒక అన్న అనమాట. సో నిజంగానే చెప్తున్నా, 5 మంది మామూలండి. ఎవరు చిన్నోళ్ళు ఎవరు పెద్దోళ్ళు అనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ అనమాట నాకు, ఆ ఒకరిద్దరిలో. కాబట్టి నేను అమ్మ వాళ్ళ అన్న అని చెప్పేస్తున్నా. సో అట్లా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా గడపకు పూజ చేపించి ఇంకా సాంగ్యాలు ఉంటాయి కదా, అవన్నీ చేసి ఇంకా అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ వెంటనే నైట్ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. మెయిన్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదే కాబట్టి ఇక్కడ నిద్ర చేయడానికి. అండ్ నైట్ ఇక్కడే పడుకొని ఉన్నాము. ఇది మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు అనమాట వీడియో. సో మేమైతే మార్నింగ్ 6:30కి అంతా కూడా వచ్చేసామన్నమాట. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కదా, పెద్దమ్మాయికి మెయిన్గా 10th. ఇలాంటి టైంలో ఊర్లు తిరగడమే ఎక్కువ. కాకపోతే బ్యాలెన్స్ చేస్తున్నాం ఏదోలాగా, తప్పదు కాబట్టి, ఇంకా ఖచ్చితంగా చేయాల్సిన పనులు కాబట్టి ఇంకా తప్పక అట్లా చేస్తున్నాం. కాబట్టి స్కూల్ టైంకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పిల్లలకి స్కూల్ ఇబ్బంది అవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు మన వల్ల అని చెప్పేసి ఇంకా ఈ పని మెయిన్. ఇది అయిపోతేనే మనకి శుక్రవారానికి 4వ నెల పెట్టక ముందే ఇవన్నీ కూడా ముగించుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాము. అసలు చెప్పాలంటే చాలా గ్రేట్ అండి. మేము ఇలాంటి టైంలో ఇలాంటి షిఫ్టింగ్ పనులు, ఇన్ని హడావుడి పనులు, పాప 10th ఇవన్నీ పెట్టుకొని కూడా మేము ఇంకా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను తప్ప ఇంకా ఎవరు చూసుకుంటారు చెప్పండి. నా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన పనులు కాబట్టి ఇంకా తప్పట్లేదన్నమాట. సో ఇంకా మేమైతే మార్నింగ్ బయలుదేరే ముందు మా ప్రాజ్ఞశ్రీ లేచిందనమాట నిద్ర. సో నైట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ తినింది, అవి ఏవి కూడా వీడియో షూట్ చేయలేదండి. నాకు అప్పటికే బాగా అలసిపోయాను నేను. ఎప్పుడెప్పుడు పడుకుందామా అని అనిపించిపోయింది. అంత బ్యాక్ పెయిన్ వచ్చేసింది, ఒళ్ళంతా టయర్డ్గా ఉండింది, రెస్ట్ లేదు కదా అందుకని. సో మేము ఇంక రాగానే నైట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా బిర్యానీ, తర్వాత మటను, చికెను, కబాబు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అన్నీ తినేసి మంచిగా పడుకొని మాట్లాడుకొని కాసేపు తర్వాత నిద్రపోయాము. అండ్ మా ప్రాజ్ఞ చూడండి పాప నిద్ర మత్తులో ఉంది. ఇంకా నైట్ అంతా సరిగా రాలేదు ఎవరి దగ్గరికి, కొంచెం కొత్తగా అనిపించింది సడన్గా చూసేసరికి. ఇంక ఇప్పుడు మార్నింగ్ లేవగానే వచ్చిందనమాట. సో మంచిగా కాసేపు స్పెండ్ చేశాను మార్నింగే. ఇక్కడ చూడండి కెమెరా ఆన్ చేయగానే ఎంత బాగా నవ్వుతుందో. సో క్యూట్గా చిన్నగా నవ్వాలా వద్దా అనేసి నవ్వుతూ, అక్కడ కోళ్ళు కుక్కలు ఉంటే వాటిని చూసి ఇంకా ఎగిరి గంతులేసింది. కాసేపు అట్లా ఉండేసి ఇంక మేము 6:30కి అంతా రిటర్న్ అయిపోయాము. ఇంకా ఆ టైంకే మా అత్తయ్య పాపం ఎన్ని గంటలకు లేచిందో తెలియదు కానీ మా అమ్మ వాళ్ళ వదిన అసలు ఇంకా కరెక్ట్గా ఇడ్లీ, పెసరపప్పు, సాంబారు. అండ్ నైట్ మేము సరిగా తినలేదులేండి ఫుడ్. ఎందుకంటే ఆల్రెడీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చేసాం కదా, అందుకని చెప్పి నైట్ సరిగా తినలేదు. అన్ని వెరైటీస్ అన్నీ కూడా తినడానికి అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా మార్నింగ్ అయితే అంత పొద్దునే చికెన్ కబాబ్ వేడిగా వేసింది, నైట్ కలిపి పెట్టిండేది. అండ్ ఇడ్లీ, పెసరపప్పు, సాంబార్ చేసింది. ఆ టైంలో తినాలంటే అసలు ఎవరికైనా అవుతుందా? పెళ్ళిళ్ళకి వెళ్తే తింటాం కదా, తినండి అనింది. అస్సలు ఇంకా ఏమాత్రం తినలేమని చెప్పాము. ఇంకా మా అత్తయ్య అయితే బాక్స్ కేసి ఇచ్చేసింది అనమాట. ఏమేమి వేసి ఇచ్చిందని చెప్పి తర్వాత చూపిస్తాను లేండి. మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరేస్తున్నాము. నేను జస్ట్ అట్లా వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకున్నా, కార్లోనే కదా ఏం కాదులే అని చెప్పి. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా అత్త అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, మా అత్త అయితే మంచిగా టిఫిన్ చేసి ఇచ్చి పంపించింది. ఇడ్లీ, సాంబార్, అలాగే చికెన్ కబాబు వేడిగా వేసింది. బట్ ఈరోజు సోమవారం నేను తిన్ను, వీళ్ళు తింటారు. ఓకేనా? సో టిఫిన్ చేసే పనిలే, అక్కడే తినమని చెప్పింది. కాకపోతే 6:30 అది అంత పొద్దునే టిఫిన్ తినేదని చెప్పి మేమైతే తినలేదు. ఇంక మా అత్త అయితే బాక్స్ కేసి ఇచ్చేసింది. ఇప్పుడైతే తినాలి. ఓకేనా? సో ఫ్రెష్ అప్ అవ్వాలి, కార్లోనే కదా అండి. ఇప్పుడు వచ్చేసాం మేము నేరుగా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఈరోజు, అవన్నీ చేసుకోవాలి. సో ఇది వీడియో కంటిన్యూ చూస్తాను. ఇంకా మా అత్తయ్య బ్యాగ్లో ఇచ్చి పంపించింది కదా, అవి ఏమయ్యాయో, చిందిపోయాయా, బాగున్నాయా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నానండి. పిల్లలకైతే ఇంకా టిఫిన్ పెట్టాలి. వాళ్ళైతే స్నానం చేస్తున్నారు, రెడీ అవుతున్నారు. సో 7:30, 8కి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ వాళ్ళు రాగానే స్నానానికి పంపించేశాను. ఇంక ఇక్కడైతే నేను అన్నీ కూడా చిందిపోయిందేమో అని చెప్పి చూసిన అక్కడికి ఒక సాంబార్ అయితే చిందిపోయిండే, మూతోడిపోయి. కానీ పెసరపప్పు సాంబార్ అయితే ఇంకొక డబ్బాలో అలానే ఉండింది. అండ్ చికెన్ కబాబ్ ఉండే. ఈరోజు సోమవారం కాబట్టి నేను దాన్ని ముట్టుకొని కూడా లేదు, పక్కకు పెట్టేశాను పిల్లలు తింటారని చెప్పి. అండ్ వాళ్ళు టైం అయిపోతుంది, పాపం తినాలనున్నా తినలేరనమాట. నేనైతే సోమవారం కానీ శనివారం కానీ నేను తినలేదని చెప్పేసి పిల్లలకి కానీ మా వారికి కానీ తినకూడదని చెప్పి కండిషన్ అయితే పెట్టానండి. ఒకవేళ వాళ్ళు తెచ్చిస్తే కూడా నేను చేసి పెడతాను, బట్ నేను టేస్ట్ చేయను, నేను తిన్నాను అనమాట. నేను సోమవారం శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిన్ను. సో అలాంటి టైంలో ఒకవేళ వాళ్ళు తినాలి, లేకపోతే ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చేసారంటే మాత్రం తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను వండి పెడతాను. కానీ నేను తిన్న కదా మరి వాళ్ళు ఎందుకు తినాలి, నేను చెయ్యను, నేను ముట్టను, అలా అయితే ఏం చెప్పను.
కాకపోతే అది స్మెల్ కబాబ్ స్మెల్ వస్తుంది కాబట్టి నేను కొంచెం మూత తీయకుండా పక్కకు పెట్టేశాను అనమాట. సో ఇవ్వండి అమ్మమ్మ వాళ్ళైతే ఇచ్చి పంపించింది పువ్వులు, ఇంకా కీరకాయలు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించారనమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.